సమ్మర్లో వచ్చే కరెంటు బిల్లుల వాయింపుడికి వంశీ వాళ్ళ మావయ్యకి చాలా చిరాకు వచ్చేది. ఇంట్లో వాళ్ళు తలా ఒక గదిలో ఏసీ వేసుకొని పడుకోవడం కట్ చేసి ఒక ఏసీ ఆన్ చేసి హాల్లో అందరూ పడుకోవాలన్న రూల్ మెయింటైన్ చేసేవాడు. రాఖీ గుడ్ నైట్ అన్న. గుడ్ నైట్ డాడీ. మమ్మీ ఇంత త్వరగా ఎందుకు పడుకోవాలి? తొందరగా పడుకొని తొందరగా లేస్తే బాగా చదువు వస్తుందిరా. బాగా చదువు వస్తే ఏమొస్తుంది? బాగా చదివస్తే మంచి పెళ్ళాం వస్తుంది. మరి డాడీ కూడా బాగానే చదువుకున్నాడు కదా, నిన్నెందుకు పెళ్లి చేసుకున్నాడు? చచ్చింది గొర్రె. అక్కడ పడుకో. ఎందుకే వెళ్ళి అక్కడ పడుకో ప్లీజ్. భవాని, అమ్మగారు నువ్వు వెళ్ళి అక్కడ పడుకో. ఎందుకు అమ్మగారు? నువ్వు వెళ్ళి అక్కడ పడుకో. వంశీ ఏమైందిరా? రే నీకు ఎన్నిసార్లు చెప్పాను రా ఆ బొంగరం నేలకేసి కొట్టదని. చూడు ఆ నేల ఎంతలా బొక్కలు పడిపోయిందో. సారీ అంకుల్. ఎప్పుడు పోతున్నావు అమెరికాకి? అడ్మిషన్ లెటర్ రాగానే బయలుదేరాలి అంకుల్. ఎప్పుడు వస్తుందా లెటరు? ఎప్పుడైనా రావచ్చు అంకుల్, దానికోసమే వెయిటింగ్. నువ్వు అమెరికా పోతే నిజంగానే ఇల్లు ఖాళీ చేస్తారా? ఏమో అంకుల్, మా నాన్నని అడగాలి. మీ నాన్న అడగాల?
నిన్న పోర్షంలో పిల్లొస్తే సామాన్ ఎప్పుడు తీసుకెళ్తారని అడిగితే అది కూడా మా నాన్న అడగాలని చెప్పింది. దాని నాన్న సామాన్ తీసుకెళ్ళడు, మీ నాన్న ఇల్లు ఖాళీ చేయడు. నాతో ఆడుకుంటున్నారా మీరంతాను? రూపా ఇక్కడికి వచ్చిందా? వచ్చింది. వచ్చి మేము వాళ్ళతో ఏదో సొల్లేసుకెళ్ళింది. నానా, రూపా ఇక్కడికి వచ్చిందా? కంగ్రాట్స్ రా, నీ అడ్మిషన్ లెటర్ మెయిల్ వచ్చేసింది. రూపా మన ఇంటికి నా కోసం వచ్చిందా? వచ్చిందిరా, నచ్చ చెప్పి పంపించేశాం. రారా వచ్చి నీ లెటర్ చూసుకో. భలే జోకేశారు సార్. ఈ రోజుల్లో కూడా ఇంకా ముహూర్తాలు, జాతకాలు, నక్షత్రాలు ఏమిటి సార్? రెండు ఫ్యామిలీలకి ఒకళ్ళకొకళ్ళు నచ్చారా లేదా? డబ్బులు సెట్ చేసుకున్నావా? మంచి ఫంక్షన్ హాల్ బుక్ అయిందా లేదా? ఇక కట్న కానుకల విషయాలు అంటారా? అది మీరు ఎలా చెప్తే అలా. పెళ్లి మాత్రం గ్రాండ్ గా జరిపిస్తాం. రూపా, రవి, రవి, I missed you so much, Rupa. I love you. I love you. Ravi, I missed you so much. దాందే ఉందండి. అబ్బాయి పక్కనుంటే ఫోన్ ఇవ్వండి, నేను అమ్మాయికి ఫోన్ ఇస్తాను. అన్ని విషయాలు వాళ్లే మాట్లాడేసుకుంటారు. లైన్ లో ఉండండి, ఇస్తున్నాను. మళ్ళీ లైన్ లో ఆగండి. రేయ్, చచ్చావురా నా చేతిలో ఇవ్వాలా? ఇంట్లో ఎవరైనా ఉన్నారా? లేరు అంకుల్, మమ్మీ డాడీ ఆఫీస్కి వెళ్ళిపోయారు. కెన్ ఐ సిట్? రా, నువ్వు కూడా వచ్చి కూర్చో. సారీ అంకుల్, అసలు ఏం జరిగిందంటే
నీ వయసులో కుర్రాళ్ళు ఏం చేస్తారో నువ్వు అదే చేసావు తేజు. నేను దాని గురించి మాట్లాడడానికి రాలేదు. నేను మా పేరెంట్స్ కోసం పెళ్లి చేసుకున్నాను, సొసైటీ కోసం పిల్లల్ని కన్నాను. ఇంతమందికి ఇన్ని చేసిన నేను నా కోసం నేను ఏమీ చేసుకోలేకపోయాను. నాకు ఆడవాళ్ళంటే గౌరవం ఉంది, అభిమానం ఉంది, కానీ వాళ్ళంటే ప్రేమ లేదు, ఇష్టం లేదు, కోరిక అస్సలు లేదు. నిన్ను మొట్టమొదటిసారి మా షాప్లో చూసినప్పుడు మెంటల్గా ఫిక్స్ అయ్యాను. ఏం ఫిక్స్ అయ్యారు అంకుల్? బీరువాలోంచి బయటకు వచ్చేద్దామని. ఏం చెప్తున్నారు అంకుల్? ఐ వాంట్ టు కమ్అట్ ఆఫ్ ది క్లాసెట్. అంటే మీరు ఎస్, ఐ లైక్ యూ తేజు. ఐ థింక్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. అంకుల్ తేజు, నన్ను వదిలేండి అంకుల్, నేను అలాంటి వాడిని కాదు అంకుల్. నీకు తెలియదు తేజు, నువ్వు ఇంకా బీరువాలోనే ఉన్నావు. బయటకు వచ్చాయి, మన ప్రపంచంలో ఎంత ఆనందం ఉందో నీకు తెలుస్తుంది. నేను ఏ బీరువాలో లేను, నాకు ఏ ప్రపంచం అవుతుంది, నన్ను వదిలేండి అంకుల్. నాకు తెలుసు ఆ తలుపులు బద్దలు కొట్టుకు రావడం ఎంత కష్టమో. నీకు తోడుగా నేనుంటాను, మనం హ్యాపీగా ఉండొచ్చు. వచ్చేయి, బయటకు వచ్చేయి, మనిద్దరం కలిసి ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిద్దాం. ప్లీజ్ అంకుల్, నన్ను ఈ ప్రపంచంలోనే ఉండినివ్వండి అంకుల్. అయితే ఒక పని చేద్దాం. నాకున్న 2 కూతుళ్లలో ఒక కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను. నువ్వు మా ఇంటికి అల్లుడుగా వచ్చేయి, మనిద్దరం కలిసి హ్యాపీగా ఉండొచ్చు. అంటే నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుని మీ ఇంటికి అల్లుడుగా వచ్చి మీతో కాపురం చేయాలా? ఐడియా బాగుంది కదా. మీరు ఫస్ట్ బయటికి వెళ్ళండి అంకుల్, బయటికి వెళ్ళండి, వెళ్ళండి. ఇది చాలా పెద్ద డిసిషన్. టేక్ యువర్ ఓన్ టైం. టచ్ లో ఉంటాను. మా షాప్ లో ఒక ఆఫర్ ఉంది. 3 కండమ్స్ కొంటే ఒక వ్యాజ్లైన్ బాటిల్ ఫ్రీ. ఆ రోజు ఇవ్వడం మర్చిపోయాను, తీసుకో. నాకు ఏ బాటిల్ ఏ ఆఫర్ వద్దు అంకుల్, మీరు వెళ్ళండి. యాక్చువల్ గా ఆఫర్ ఉంది. ఈ చిన్న బాటిల్ నీకు ఉపయోగపడుతుందని ఇది తీసుకొచ్చాను, తీసుకో. నాకు ఏ బాటిల్ వద్దు అంకుల్, మీరు వెళ్ళండి. ఇది కూడా తీసుకోకపోతే నేను హర్ట్ అవుతాను. మీరు ఏమైనా పర్లేదు, వెళ్ళండి అంకుల్, వెళ్ళండి.